వైకల్యాన్ని జయించి హిమ శిఖరాలను ముద్దాడి వచ్చారు నంద్యాల బిడ్డలు. 15 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్పై విజయకేతనం ఎగురవేసి నేడు నంద్యాల రైల్వే స్టేషన్కు చేరుకున్న 7 CWSN విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఘనంగా స్వాగతం పలికింది. జిల్లా గర్వించదగ్గ రీతిలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న 7 ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల బృందం నేడు స్వగ్రామానికి చేరుకుంది. నంద్యాల రైల్వే స్టేషన్లో ఈ చిచ్చర పిడుగులకు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు జగన్మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్లు ఘనంగా స్వాగతం పలికారు. 15 రోజుల క్రితం నంద్యాల జిల్లా నుండి బయలుదేరిన 7 ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల బృందం ఎంతో కఠినమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ను అత్యంత సాహసంతో పూర్తి చేసింది. ఈ సందర్భంగా డిఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శారీరక వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా హిమాలయ శిఖరాల చెంతకు చేరిన ఈ విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసిన సమగ్ర శిక్ష బృందాన్ని అధికారులు అభినందనలు తెలియజేశారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన ఈ విద్యార్థుల సాహస గాథ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఎక్కేటప్పుడు చాలా కష్టపడ్డాం. అంతా అప్పుడే ఉంటుంది కాబట్టి చాలా కష్టపడి ఎక్కాం. యాంకిల్ పెయిన్స్ అంతా పెయిన్స్ ఎక్కాం. మన నంద్యాల కలెక్టర్ గారు డిఈఓ సార్ కృషితో మోటివేట్గా అంత పైకి వెళ్ళగలిగాం. నా లోకేష్ సార్ కలిసాం. థ్యాంక్ యూ సార్. నా పేరు మల్సలుజా. నంద్యాల నుంచి పైకి పోలేమో అనుకుంటే పైకి వచ్చాం. అది టెక్కిన చదివితే హ్యాపీ అనిపిస్తుంది. మా నాన్న పేరు తలారి మధీశ్వరయ్య, మా అమ్మ పేరు తలారి జయలక్ష్మి. నేను ఫస్ట్ సెలెక్ట్ అవుతానో కానో అనుకొని ట్రై చేసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యానని తెలిసిన తర్వాత మా అమ్మ మా నాన్న చెప్తే బాగా ఫీల్ అయ్యారు, సంతోషంగా అన్నారు. కానీ మేము పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ లేదు, యాంకిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చాయి. 10 రోజులు స్నానం చేయకుండా అట్లే ఉండేవాళ్ళం. పైకి పోయినాక టెంట్లు వేసుకొని పడుకునేవాళ్ళం. మన నంద్యాల జిల్లా నుంచి 7 మంది CWSN పిల్లలు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళడము, అక్కడ వాళ్ళు ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందడము నిజంగా వాళ్ళ జీవితంలో మరపురాని మధుర క్షణం అది. సో మన పిల్లలు ఇక్కడి నుంచి అలా వెళ్ళడము నిజంగా వాళ్ళ అదృష్టము. మరి మా పిల్లలుగా చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాము. నిజంగా మన కలెక్టర్ మేడం గారు కూడా వీళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచేటట్టుగా ఆమె ఆలోచనలు, ఆమె ప్రోద్బలం కూడా చాలా ఉంది. సో ఇంతటి మంచి కార్యక్రమాలు ఇంకా మరికొన్ని జరగాలని మనం కోరుకుంటూ, ఇట్లాంటి పిల్లలను మనం అందరం కూడా సానుభూతితో కాకుండా ఒక సహానుభూతితో అందరినీ కూడా మనం అర్థం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళను కూడా మనం ఎప్పుడైతే ధైర్యాన్ని నింపగలమో, వీళ్ళకు కూడా మనము ఉండాము అన్న భావాన్ని కలిగించగలము, అప్పుడు వీళ్ళు జీవితంలో ఏదైనా సాధిస్తారు. ఎప్పుడు కూడా వీళ్ళకు తక్కువ అన్న భావన మనం కలిగించకూడదు. మేము కూడా అందరితో సమానమే, మేము కూడా దేనైనా సాధించగలము అన్న భావాన్ని మనం కలిగించాలి.